చెరీ ఆన్ ద టాప్. అంతవరకు ఏం జరుగుతుందో తెలియక కామ్గా ఉన్న థియేటర్ అంతా ఆ బీజిఎం, ఆ ఎంట్రీ చూసి లిటరలీ విజిల్స్, అరుపులు, కేకలు. ఇప్పటికీ రిలీజ్ అయినా సరే దాని క్రేజ్ అస్సలు తగ్గలేదు, ఆ సీన్ క్రేజ్ స్పెషలీ. పోకిరి లేకుండా మహేష్ బాబు నెక్స్ట్ ఫేజ్ కెరియర్ ని ఇమాజిన్ చేయడం కష్టం అనేది ఎగ్జాజరేషన్ కానే కాదు. బికాస్ ఈ మూవీ తర్వాత వచ్చిన చాయిసెస్ అన్ని ఆ ఇమేజ్ ని బేస్ చేసుకుని డిజైన్ అయ్యాయి కాబట్టి. అండ్ ఇంట్రెస్టింగ్లీ అప్పట్లో ఈ స్క్రిప్ట్ టైటిల్ పోకిరి కాదు, ఉత్తమ్ సింగ్ సన్ ఆఫ్ సూర్యనారాయణ. నౌ లెట్స్ ఫైండ్ అవుట్ ద డెసిషన్ దట్ చేంజ్డ్ ఎవ్రీథింగ్, విచ్ ఈస్ ద రిజెక్షన్. రవితేజ గారికి ఇనీషియల్ గా ఈ స్టోరీ చాలా నచ్చినప్పటికీ, కానీ ఆయన అప్పటికే నాటోగ్రాఫ్, స్వీట్ మెమరీస్ మూవీస్ తో బిజీగా ఉండటం వల్ల అండ్ డేట్స్ అడ్జస్ట్ అవ్వకపోవటం వల్ల రవితేజ గారు ఈ గోల్డెన్ ఆపర్చునిటీని మిస్ చేసుకోవాల్సి వచ్చింది. తర్వాత ద పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. రవితేజ తర్వాత పూరి గారు ఈ ఆఫర్ ని పవన్ కళ్యాణ్ దగ్గరికి తీసుకెళ్లారు.